మన కోసం మన చక్రవర్తి రేపు రావాలి విశ్వంబర. నాకు నిద్ర వస్తుంది కృష్ణవేణి. వంశీ గారు, ఈ రాత్రి మీరు నిద్రపోకూడదు. అవునా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజారణమహర్నిశం అనేకదం తం భక్తారా ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు పెనుకంచిప్రాడు గ్రామంలో శ్రీ 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 లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య గార్ల ఈ యొక్క దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ కథలోకి ప్రవేశిస్తూ ఉన్నాను. ఈనాడు సీతారామ కళ్యాణం హరికథాగానాన్ని వినడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నేను చెప్పబోయేటువంటి కథ సీతారామ కళ్యాణం అనేటువంటి కథాగానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నారు. కథానుసారంలో ఎన్ని లోపాలున్నా నన్ను మన్నిస్తారని కదా మరి కోరుకుంటూ కథలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. శ్రీనగజాతనయం సహృదయం శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయా త్రిగజన్మకోదయం చింతయామి సదయా త్రిగజన్మకోదయం శ్రీనగజాతనయం సహృదయం. వినాయకో శ్రీగజానయం సహృదయం. అనేకదం తం మనోజసుమా మల్దునా సుస్వాంతం వినోదకర వరమూర్తి వరద వినోదకర వరమూర్తి వరద సనాతన దీక్షితార్చితైవ సనాతన దీక్షితార్చితైవ శ్రీగజాతనయం సహృదయం చింతయామి సదయం త్రిగజన్మకోదయం శ్రీగజాతనాయ. శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే రామా రామా దయగనరావేమిరా దయగనరావేమిరా రఘువీర రాజీవ లోచన దశరథ వరకుమా దయగనరావేమిరా నేనెంత వాడరా వేదాలిరుగవుడు నిన్ను పొగడ వరముద్దార నేనెంత వాడర పాదముల గుర్తు మోకదాత సపర లక్ష్మీపతి దాసాధార రావేమి రామా నేడు చెప్పబోయేటువంటి కథ సీతారామ కళ్యాణము అనేటువంటి కథాగానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాడు. రామా విగ్రహవాన్ ధర్మ అంటాడు రామాయణ కర్త వాల్మీకి. అంటే రాముడు ధర్మస్వరూపుడు. మన వేద వేదాన్న పురాణాది గ్రంథాలలో ధర్మమే ప్రధానంగా కీర్తించబడింది. మన శాస్త్రాలు ధర్మశాస్త్రాలు. ధర్మో రక్షతే రక్షిత, ధర్మాన్ని రక్షించిన వారిని ఆ ధర్మమే రక్షిస్తుంది. త్రేతాయుగాలకు చెందిన దశరథ మహారాజు గారి పుత్రుడు శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడుగాను ఆత్మస్వరూపుడుగాను అవతార పురుషుడుగాను సప్తఋషుల చేత ప్రణతింపబడి యుగ యుగాల మానవ జాతికి ఆరాధ్య దైవమయ్యాడు. అట్టి మహాపురుషుని లోక కళ్యాణకారకమైనటువంటి వారి కళ్యాణ ఘట్టాన్ని ఈనాడు మనము వింటూ ఉన్నాము. ఆ లక్ష్మీ తిరుపతమ్మ వారి సమక్షంలో భార్యాభర్తలిద్దరూ ఒక రాత్రి జాగారం చెయ్యాలి. ఈ టైంకి కృష్ణవేణి గుడికి వెళ్ళిపోయి ఉంటుంది. జానకీ రామ కళ్యాణ కథ, జానకీ రామ కళ్యాణ కథ, సద్భక్తుల కర్ణాలలోన సుధా, సద్భక్తుల కర్ణాలలోన సుధా, జానకీ రామ కళ్యాణ కథ. మహాశీలారా, సర్వదేశముల కోసల దేశము కలదు. దానికి అయోధ్యానగరము రాజధానిగా ఉండేది. ఆ అయోధ్యానగరాన్ని ప్రస్తుతము దశరథ మహారాజు పరిపాలించుతూ ఉన్నాడు. ఆ దశరథుల యొక్క వంశక్రమాన్ని గురించి విందాం. రఘువంశమునకు మూలము బ్రహ్మ, వానికి మరీచి, వానికి ఇక్ష్వాకు, వానికి కుక్షి, వానికి వికుక్షి, వానికి భానుడు, వానికి అనరణ్యుడు, వానికి మృధువు, వానికి దిశంకువు, వానికి దుందుమారుడు, వానికి మాంధాత, వానికి సుసంధి, వానికి ధ్రువసంధి, వానికి భరతుడు, వానికి సగరుడు, వానికి నసమంజసుడు, వానికి నంసమంతుడు, వానికి దిలీపుడు, వానికి భగీరథుడు, వానికి కాకత్యుడు, వానికి కల్మాషపాదుడు, వానికి శంకరుడు, వానికి సుధర్మనుడు, వానికి నగ్నివర్ణుడు, వానికి శీఘ్రహుడు, వానికి నూరుడు, వానికి యయాతి, వానికి నాభాగుడు, వానికి నజుడు, వారి కుమారుడే ఈ దశరథుడు. బామ్మగారు,
ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. అయితే ఈ దశరథులకు ముగ్గురు భార్యలు. పెద్ద భార్య కౌసల్య, రెండవ భార్య సుమిత్ర, మూడవ భార్య కైకేయి. ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ దశరథులకు సంతానమే లేదు. సంతానము కొరకు అనేక వ్రతోపాసాలు చేశాడు, కాని ఫలితము దక్కలేదు. ఒక రోజున తన కుల గురువులైన వశిష్ఠ వామదేవులను, మంత్రులను, ద్విజోత్తములను రావించి వారందరితో అంటున్నాడు ఆ దశరథుడు, పెద్దలారా, దానమున తపంబున సదక్షిణ యజ్ఞమున విహీన సంతానులకు ఊర్ధ్వలోక శుభదంబులో వశ్యముగావు. లబ్ధ సంతానులో ఎందు పూజ్యులు కావున నుండి దక్కు సంతానము నాకు గల్గడి విధంబునరింపుడు ధర్మ సంస్థితి. పెద్దలారా, దాన తపో యజ్ఞములు ఎన్ని చేసినా కూడా సంతాన విహీనులకు సద్గతులు లేవని పెద్దలు చెప్పుచున్నారు. రాజవంశములకు విచ్ఛిత్తి కలుగరాదు. కావున రాజులు సంతానాన్ని అభిలషిస్తారు. ఎట్లు విచారించనను సంతానము నాకు ఇంకా తరముల రెంటికి నీ అవశ్యముగానున్నది. ఈ పుణ్యమును చనైతిరి. కావున కర్తవ్యమును సర్వజ్ఞులు మీరే వహించాలి స్వామి అని బాధపడుతున్న దశరథుని మాటలకు వశిష్ఠుల వారన్నారు, దశరథ, బాధపడకు, నీకు సంతానము తప్పకుండా కలుగుతుంది. నీ ముఖంలో సంతాన యోగ శిఖరములు కనిపించుచున్నవయ్యా, నీకు సంతానము తప్పకుండా కలుగుతుంది. అలాగానే ఆ మాట విన్నటువంటి దశరథుడు ఆనందపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు. మేడం నమస్తే. కృష్ణవేణి, అమ్మవారి సన్నిధానానికి చేరుకున్నారా? ఇప్పుడు అమ్మవారి సన్నిధానంలోనే ఉన్నాం మేడం. అక్కడ మీకంతా సౌకర్యంగానే ఉందా? సౌకర్యం ఏముంది మేడం, అమ్మవారి సన్నిధిలో ఉంటే ఆ అమ్మవాడిలో ఉన్నట్టే. ఇంతకంటే గొప్ప సౌకర్యం ఏముంది మేడం? నిజమే కృష్ణవేణి. వంశీ గారు కూడా అల్లరి చేయకుండా ఆ అమ్మవారి సన్నిధిలో చాలా ప్రశాంతంగా ఉన్నారు. మేడం భోంచేశారా? ఇంకా చేయలేదు కృష్ణవేణి. అచ్చో, ఇంత ఆలస్యంగా మీరెప్పుడు ఉండలేదు కదా మేడం. మా గురించి ఆలోచిస్తూ మీరు భోజనం చేయకుండా ఉంటారని నేను ఫోన్ చేశాను. నేను అనుకున్నట్టే భోంచేయలేదు. ప్లీజ్ మేడం, తొందరగా వెళ్ళి భోంచేయండి. అలాగే కృష్ణవేణి, చేస్తానులే. ప్రామిస్? ప్రామిస్. అమ్మయ్యా, నాకిప్పుడు సంతోషంగా ఉంది. కృష్ణవేణి, చెప్పండి మేడం. రేపు ఉదయమే ఆలస్యం చేయకుండా భార్యాభర్తల పేరు మీద అర్చన చేయించండి. అలాగే మేడం. ఒకవేళ ఉదయం అనుకోకుండా ఏదైనా ఆలస్యం అయితే 11 గంటలకు ముందే అర్చన జరిగిపోవాలి. గుర్తుపెట్టుకో. గుర్తుంది మేడం. మేడం, మీరు భోంచేసి ప్రశాంతంగా పడుకోండి. ఇక్కడ అన్ని సవ్యంగా జరుగుతాయి. అవన్నీ నేను చూసుకుంటాను మేడం. అలాగే కృష్ణవేణి. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. గుడ్ నైట్.
స్వామి, నాకు సంతానము కలుగుతుందా? ఏమిటి, ఏ వయసులో నాకు సంతానము కలుగుతుందా? ఎలా స్వామి, ఏ విధంగా? కాలము మళ్ళీనా హాలు నాగాలము కలిగెదరేటు మాకు సుతూలిపుడు కాలము మళ్ళీనా ఏలయి పిచ్చి ఆశలు కూడా ఏలయి పిచ్చి ఆశలు కూడా ఋతువిరూపమగు అలనేటులాగును కాలము మళ్ళిన ఆలు మగాలము కలిగెవరెటు మాకు సుతూలిపుడు కాలము మళ్ళీనా. స్వామి, ఈ వయసులో నాకు సంతానము ఎలా కలుగుతుంది చెప్పండి? ఋతువును అనుసరించి భూమిలో విత్తనము నాటితే ఫలితాన్నిస్తుంది. అలా కాకుండా నాటిన విత్తనములన్నీ కూడా నిష్ప్రయోజనమే కదా స్వామి అని అంటున్న దశరథుని మాటలకు వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, దశరథ, జన్మించిన వాడు ఋషి రుణమును, పితృ రుణమును, దైవ రుణమును తీర్చిన కాని మోక్షార్హుడు కాడని మన మతము చెప్పుచున్నది. యజ్ఞయాగాది పుణ్య కార్యము నరుచుడ ద్వారా దైవ రుణమును, ధార్మిక సామాజిక ధర్మము నరుచుడ ద్వారా ఋషి రుణమును, సంతానవంతుడు కూడా చేత పితృ రుణమును, ఈ త్రివిధ రుణములను మానవుడై పుట్టిన ప్రతి మనిషి తీర్చాలి. కాబట్టి పితృరుణము తీర్చుడుకై నీవు పుత్రకామేష్ఠి యాగాన్ని చేయి, నీకు సంతానము తప్పకుండా కలుగుతుంది అని అంటున్నా. వశిష్ఠుల వారి మాటలకు పెద్దల మాట శిరసావహించినటువంటి దశరథుడు పుత్రకామేష్ఠి యాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగాన్ని చూడడానికి అందరూ కూడా బయలుదేరి వచ్చేశారు. యాగము బ్రహ్మాండంగా జరుగుతున్నది. కొంతకాలానికి ఆ యాగమనే అగ్నిగుండము నుండి ఒక పెనుభూతము ఉదయించినది. ఆ భూతము శైల శృంగ సమన్వితమై నీల రక్తాంబరము దాల్చి సింహరానంద వేర గడ్డల మీసములతో మహాభయంకరముగా చూపట్టుచు సువర్ణ పాత్రముకు దారని చేదోయినుడుకొని, దశరథ, నేను ప్రజాపతి పొంగున వచ్చాను. దుందుభిస్వరమున పలికాడు. సమస్తానులన్నా నిర్నిమిషులయ్యారు. అంత దశరథుడు చెరిమూర్చి భయభక్తుల పెరుగున, దేవా దేవా స్వాగతము, ఆజ్ఞ వేడుదనన్నాడు. అంత ప్రాజాపత్య పురుషుడు మరికొంచెము దగ్గరగా వచ్చి, రాజా, దేవతలను ఆరాధించిన ఫలంబుగా నీకు ఈ పాయసము సంప్రాప్తమైనది. ఇది విష్ణు నిర్మితం. దీని వలన నీకు సంతానాది సకలైశ్వర్యములు సమకూరును. ఇదిగో ఈ పాయసాన్ని తీసుకుని వెళ్లి నీ పెద్ద భార్యకు సగము, మిగిలిన సగములో సగము నీ రెండవ భార్యకు, సగము నీ మూడవ భార్యకు త్రాపు నాయన. నీకు చాప కళా నైపుణ్యులైన కుమారుడు జన్మిస్తారు నాయన అని అంతర్ధానమై వెళ్లిపోయాడు ప్రాజాపత్య పురుషుడు. అయితే దశరథుడు ఆ పాయసాన్ని ప్రీతిపూర్వకముగా గ్రహించి రాజమార్గంబుల సముచిత సత్కారముల వీడ్కొని అంతఃపురమును జొచ్చి ప్రాజాపత్య పురుషుడు చెప్పిన మాట ప్రకారంగా పాయసంలోని సగపాలు కౌసల్యకు, ఆ యొక్క మిగిలిన సగములో సగము కైకేయికి, సగము సుమిత్రాదేవికి త్రాపాడు. పాయసాన్ని త్రాగిన ముగ్గురు భార్యలు గర్భములు ధరించారు. వృద్ధులు నిండాయి. చైత్ర శుక్ల నవమి బుధవార పునర్వసు చతుర్థ పాదముర కర్కాటక లగ్నమందు రవి గురువు శని శుక్ల అంగారకులు సూచ్యస్థానములను అలంకరించి గురువుతో చంద్రుడు, రవితో బుధుడు కూడియుండ శుభ ముహూర్తమున జగన్నాథుడు సర్వలోక నమస్కృతుడు శ్రీమన్నారాయణమూర్తి సమస్త శుభలక్షణ లక్షతుండై లోక కళ్యాణార్థంగా కౌసల్యాదేవి గర్భముందున అవతరించాడు. జయ శ్రీమద్రమారమణ గోవింద. మరునాడు మీన లగ్నమందు కైకేయి గర్భమున సత్య పరాక్రమునకు సుతుడు ఉదయించాడు.
ఆనాడే సూర్యోదయానంతరం ఆశ్లేష నక్షత్రమున సుమిత్రాదేవి కవలలను ప్రసవించింది. ఆ శుభ సమయములో అత్తరి గంధర్వులు పాడరి అమరులు కురిసెరి వీరులు, అత్తరి గంధర్వులు పాడరి అమరులు కురిసెరి వీరులు, తలంకు తగతగిలతో మనిదగనాడిరి చెరులు. వియత్తలము నుంచి బాలులపై దేవతల పుష్ప వృష్టిని కురిపించారు. దేవదంధువులు మృగాయి, గంధర్వులు గానం చేశారు, దేవ నర్తకీమణులు ఆనందోత్సాహాలతో నాట్యం చేశారు. అంత వశిష్ఠుల వారు ఆ బాలకుల రూపలావణ్యాది లక్షణములను పరిశీలించి కౌసల్యాదేవి కుమారులకు శ్రీరాముడనియు, కైకేయ తనయునకు భరతుడనియు, సుమిత్ర సుతులకు లక్ష్మణ శత్రుఘ్నులనియు నామకరణములను చేశారు. ఆహా, పాయసాన్ని త్రాగినటువంటి ఆ యొక్క నువ్వుల భార్యలు నలుగురు పిల్లలను జన్మనిస్తే ఆ బిడ్డలను చూచుకున్నటువంటి ఆనందం అంతా ఇంత కాదండి. ఇక దశరథుడైతే లేక లేక కలిగినటువంటి ఆ సంతానాన్ని చూసి ఒక్క క్షణము కూడా ఆ బిడ్డలను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడు.